నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపుతున్నావా? ఇది జీవం అండి. ఈరోజు నీ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు నిన్ను నడిపిస్తుంది? నువ్వు బ్రతికున్నంత కాలం మట్టుకే ఈ విద్య నీకేమవుతుందో ఉపయోగపడుతుంది, అంతే కదా. నువ్వు బ్రతికున్నంత, ఏదో నువ్వు చదువు ద్వారా ఉద్యోగం రావచ్చు, రేపు ఆ ఉద్యోగం ద్వారా నువ్వు బ్రతకచ్చు. కానీ ఇది నిత్య జీవ మాటలు, ఇవి నిన్ను ఎక్కడ నడిపిస్తాయి? నిత్య జీవాన్ని నడిపిస్తాయి. నీ మరణం తర్వాత కూడా నీ జీవితాన్ని శాసింపచేసేవి, నీ మరణం తర్వాత కూడా ఆశీర్వాదకరంగా ఉండేవి యేసయ్య మాటలు. నిజంగా ఆమె ఎందుకు మన మీద నేరారోపణ చేయడానికి ఆధిక్యతను సంపాదించిందంటే సర్వశక్తిని గురించి ఆమె విన్నది. నేను అనుకుంటా ఉన్నాను, మీరు కూడా ఈ శాపదేశపు రాణి వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే, నాకు తెలియదు రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఒక బాధ్యత నీకు అప్పగించచ్చేమో. పరలోక రాజ్యంలో కొంతమంది నేరారోపణ చేయడానికి దేవుడు నిన్ను కూడా ఎంపిక చేయొచ్చేమో. అమ్మా, పలానా వాళ్ళు వచ్చారు, వారి యొక్క లిస్ట్ ఏంటో, వారి పాపాల లిస్ట్ ఏంటో, వారి మీద నేరారోపణ చేయడానికి నువ్వు కూడా సిద్ధపడి చదువు అమ్మా అనొచ్చేమో.